శ్రావణ శుక్రవారం వరలక్ష్మిలతో పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నేడు ఆలయంలో జరిగిన పూజా విశేషాలు అలాగే ఆలయ అభివృద్ధికి సంబంధించి కెమెరామెన్ రమణాచారితో వరంగల్ ఆర్సీఏ ఉల్లి వెంకట్. మెట్రో ఉదయం ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు వరలక్ష్మి శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని భద్రకాళి దేవస్థానం నందున్నాము. ఇవాళ ఈ దేవస్థానంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఆలయ అధికారులను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఇవాళ భద్రకాళి దేవాలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? భద్రకాళి శరణమ్మ గత వారం రోజుల నుంచి ఈ వరలక్ష్మి శుక్రవారం గురించి మా ఈ భద్రకాళి దేవస్థానం ఎండోమెంట్ స్టాఫ్ ఇప్పుడు వచ్చిన ఈవో సునీత గారు అలాగే మా సూపరింటెండెంట్ విజయ్ గారు ఆధ్వర్యంలో అందరు స్టాఫు చక్కగా అన్ని ఏర్పాట్లు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మంచి ఈ వర్షం పడకుండా ఎండ పడకుండా అన్ని లైన్లు క్యూ లైన్లు ఏర్పాటు చేసి తొందరగా అమ్మవారి దర్శనం అయిపోయేటట్టు మేము ఏర్పాటు చేసింది. వీరికి మా ధర్మకర్తల మరణించేది ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో ఆశతో సుదూర ప్రాంతాలకు వెళ్ళి అందరికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉద్దేశంతో ముందు చూపుతో చాలా మంచి ఏర్పాటు, వర్షం ఉన్న రాత్రి 1 గంట వరకు క్షమించి వీళ్ళన్నీ ఏర్పాటు చేసినందుకు మా ధర్మకర్తల పక్షాన మేము వీరికి ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే దేవాలయంలో మాడవీధులు కూడా త్వరలో ఏర్పాటు కాబోతున్నాయి. ఈ వార్త ప్రత్యేకించి కేవలం వరంగలే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తున్నారు. ఈ విధంగా రాబోయే సంవత్సర కాలంలో ఎలాంటి అభివృద్ధిని మనం భద్రకాళి దేవస్థానంలో చూడబోతున్నాం? గౌరవ మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ మాడవీధులు కాకుండా ఇక్కడ 9 గుండాలు ఈ లేకులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 9 గుండాలు నవగ్రహాలు 2 గుండాలు పక్షులకు ఏర్పాటు చేస్తున్నాము. అన్ని వచ్చిన వాళ్ళకి ఇక్కడి నుంచి రూప్ వేయించాలి, అక్కడికి వెళ్ళి 9 గుండాలు చూసుకొని ఇక్కడికి వచ్చినట్టు. అలాగే మాడవీధులు అయినాక మొన్ననే ధర్మకర్తల మండలి సమక్షంలో అందరం ఒక నిర్ణయం తీసుకున్నాము. వారికి ఒక 1 కోటి రూపాయలతో రథాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అమ్మవారికి ఉత్సవ విగ్రహాన్ని రథంతో ఆ మాడవీధులు ఊరేగిస్తుంటే అసలు కళ్ళ పండుగ ఉంటుందని ఈ కొత్త ఏర్పాటు చేయగలుగుతుంది. ధన్యవాదాలండి. భద్రకాళి దేవస్థాన ముఖ్య అర్చకులు నాగరాజ్ శర్మ గారు మనతో పాటుగా ఉన్నారు. ఇవాళ వరలక్ష్మి వ్రతాన్ని విశేషించి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఏమైనటువంటి విశేషమైనటువంటి పూజలు నిర్వహించారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. మహాదేవ భద్రకాళి శరణం మమ. శ్రావణ మాసము 3వ శుక్రవారము వరలక్ష్మి శుక్రవారం. పౌర్ణమికి ముందు ఏ శుక్రవారం వస్తే అవి వరలక్ష్మి శుక్రవారంగా మనకు వేదవచనం. అలాగే ఈనాడు ఉదయం 3:30కు బ్రాహ్మీ ముహూర్తంలో నుంచి అమ్మవారి ఉత్సవాలు వాళ్ళ స్టార్ట్ అయినాయి. ప్రొద్దున్నే అమ్మవారికి కుంభాభిషేకం. శ్రావణ మాసంలో పెద్దమూర్తికి ఈ 5 వారాలు అమ్మవారికి పూర్ణాభిషేకం అంటారు. అమ్మవారికి జరిపిస్తాము ప్రతి శుక్రవారం, అందులో శ్రావణ మాసంలో మాత్రం. ఇవాళ కూడా బ్రాహ్మీ ముహూర్తం నుంచి అమ్మవారికి విశేషించి 108 సార్లు శ్రీ సూక్త పారాయణ జపంతోటి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగినది. తర్వాత అమ్మవారిని విశిష్టంగా అలంకరించడం జరిగినది. తర్వాత సహస్రనామంతో కుంకుమార్చన. అలాగే ఈరోజు మొత్తము కూడా వరలక్ష్మిగా అమ్మవారికి శ్రీ సూక్త పారాయణము, రాత్రి నిశి పూజలో మహా శ్రీచక్రార్చన, లక్ష్మీ యాగము ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. పవిత్రోత్సవం అంటారు. నిన్నటి నుంచి 3 రోజుల పాటు రేపు ఎల్లుండి రేపు పౌర్ణమి నాడు అమ్మవారికి పవిత్రోత్సవం జరుపుతాము. పవిత్రలతోటి అంటే దర్భకర్రలతోటి ఉలను దారములతోటి వాటిని పూజించి హోమం అయిన తర్వాత అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారికి ఆనాడు పౌర్ణమి నాడు అమ్మవారికి పవిత్ర మాసం అంటారు. అందుకే శ్రావణ మాసం అన్ని మాసాలలో గొప్పది. ఈ పౌర్ణమి నాడు చేసే పవిత్రోత్సవం ద్వారా సంవత్సరం పాటు జరిగే దోషాలు అన్నీ తొలగిపోతాయి. మంచి అమ్మవారు స్వీకరించి మంచి ఫలాన్ని మనకు అందజేస్తుంది. భక్తులు దర్శించిన భక్తులు కూడా ఆయురారోగ్యాలతోటి సిరి సంపదలతోటి వరలక్ష్మి అనుగ్రహంతో ఉంటారు. అయితే పవిత్ర ఉత్సవమే మనం ఇప్పుడు రాఖీగా జరుపుకుంటాము. మరి ప్రతి సోదరి వివాహమైన అక్కైనా చెల్లైనా తప్పకుండా వివాహం కానివారైనా సోదరి మనకు కట్టే కంకణము మనకు సంవత్సరం పాటు రక్షాబంధనము, ఆ అన్నకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే ప్రేమతోటి చెల్లని ఆశీర్వదించి అక్క ఆశీర్వాదం పొందడం ద్వారా కూడా ఆడబిడ్డ కూడా సుఖశాంతులతో అత్తగారింట్లో కానీ వారి ఇళ్లలో ఆయురారోగ్యాలతో జీవిస్తుంది. ఇది సనాతన హిందూ సాంప్రదాయంలో
ఏర్పడిన గొప్ప వరము. మరి శ్రావణ మాసమే ఎందుకు గొప్ప అంటే ఈ శ్రావణ మాసంలోనే నాగుల పంచమి వస్తుంది, అలాగే శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి వస్తుంది. ప్రతి శుక్రవారం కూడా వరలక్ష్మిగా మనకు అమ్మవారు దర్శనమిస్తుంది. కృష్ణాష్టమి కూడా మనం అమ్మవారిని భద్రకాళి అమ్మవారి కృష్ణ రూపం కూడా ధరింపజేస్తాము. ఈనాడు విశేషించి ఈ అమ్మవారికి అనేకమైన పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇవి అవని చెప్పలేము. వేద పారాయణాలు, ఇటు చండీ హోమము, అటు లక్ష్మీ యాగము, అలాగే అమ్మవారికి కుంభాభిషేకము, రాత్రి మహా ఆశీర్వచనం, నీరాజనం, మంత్రపుష్పం కూడా ఉంటుంది. ధన్యవాదాలండి. దేవాలయ అధికారి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఆలయ అభివృద్ధికి సంబంధించి. భద్రకాళి శరణమ్మ దేవాలయంలో అభివృద్ధి పనులు అంటే ప్రస్తుతం ఇప్పుడు మాడ వీధులు జరుగుతున్నాయి. 30 కోట్లతోటి మా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ శాంక్షన్ అయ్యి దగ్గర 50% వరకు కూడా రోడ్లన్నీ వేశారు మాడ వీధులకు. ఇటు ఈ మాడ వీధులు కంప్లీట్ కావడానికి దసరా వరకు కంప్లీట్ చేద్దామని అనుకున్నారు. ఈ వర్షం కారణాల వల్ల కొంచెం లేట్ అవుతుంది. మేబీ ఇంకా ఈ దసరాకి అందకపోవచ్చు. కాకపోతే ఇంకా 2-3-4 నెలల్లో మాత్రం మొత్తం ఒక రూపురేఖలు అయితే మాడ వీధులకు వచ్చేస్తాయండి. తర్వాత ఈ శ్రావణ మాసం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం అనేది, భక్తులు సులభంగా రావడానికి అందరికీ క్యూ లైన్లు, ధర్మదర్శనము, విశిష్ట దర్శనము, శీఘ్ర దర్శనం అని 3 లైన్లు, తర్వాత వేరే వికలాంగులకు మరియు సీనియర్ సిటిజన్ వాళ్ళకు కూడా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం అనేది, అలాగే ఆలయ ప్రాంగణం కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడానికి శానిటేషన్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం అనేది, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు మాత్రం చేయడం జరిగింది. అలాగే ప్రసాదాలు కూడా ప్రతి ఒక్కరికి అందేటట్టు అందుబాటులోకి తెచ్చాము. అలాగే అన్నదానం కూడా ఈ శ్రావణ శుక్ర ఆదివారాలు 500 మందికి కూడా చేయడం జరిగింది. ఈరోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని భద్రకాళి అమ్మవారిని ఎంతమంది దర్శించుకునే అవకాశం ఉందండి? పొద్దున ఉదయం నుంచి 7 గంటల నుంచే దర్శనాలు స్టార్ట్ అయ్యాయండి. మ్యాక్సిమం ఈ రోజు మాత్రం ఇప్పటికే సుమారు ఒక 15,000 దాటిపోయారు. సాయంత్రం వరకు సుమారు 30,000 మంది వరకు దర్శనం చేసుకుంటారండి ఈరోజు. ధన్యవాదాలు సార్. నా పేరు నిహారిక. మేము ఇక్కడ వరంగల్ నుంచి రాజుకాల్ నుంచి వచ్చాం. ఎప్పుడు భద్రకాళి టెంపుల్కి ఏ అకేషన్ ఉన్నా, ఏ ఫెస్టివల్ అయినా కూడా భద్రకాళి మాతను దర్శించుకొని వెళ్ళడం ఇష్టం. ఇక్కడ ఇవాళ అయితే చాలా రష్ ఉండే, కానీ అయినా కూడా టెంపుల్ వాళ్ళు పబ్లిక్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, పబ్లిక్ని దర్శనం టైమింగ్ కానీ లైన్స్ కానీ అన్నీ కరెక్ట్ ప్రాపర్గా చూసుకున్నారు. ఇంక ఇవాళ ఫ్రైడే, అందులో కూడా వరలక్ష్మి వ్రతం కాబట్టి ఎక్కువ ఉమెన్స్ చాలామంది ఇక్కడ పూజలు చేసుకోవడం కానీ, వ్రతాలు వాళ్ళ వాయినాలు ఇచ్చుకోవడం కానీ ఇక్కడ జరుగుతుంది. కానీ మన వరంగల్ అంటేనే భద్రకాళి మాత ఫస్ట్ గుర్తుకొచ్చేదే ఈ టెంపుల్. ప్రతి ఒక్కరికి కూడా అనుకున్నది జరుగుతుందని నమ్మకం అని చెప్పి ప్రతి ఫ్రైడే ఇక్కడికి వస్తూ ఉంటాము. లైక్ ఫెస్టివల్ అయినా ఏదైనా ఫస్ట్ వచ్చి గుర్తుకొచ్చేది మాత్రం భద్రకాళి అమ్మవారు మాత్రమే. సో వీఆర్ బ్లెస్డ్ హియర్. ఇక్కడ ఉన్నందుకు కూడా లక్కీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఫ్రైడే బ్లెస్సింగ్స్ అందున్నాయి మాకు. దర్శనం బాగా జరిగింది. థ్యాంక్ యూ. ఓరుగల్లు నగరం శక్తి కేంద్రం. అమ్మవారిని ఆది పరాశక్తిగా మనం భావిస్తూ వారిని ఆరాధిస్తూ ఉన్నాం. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు వరలక్ష్మీ మాతగా అమ్మవారిని సేవిస్తూ ఉన్నాం. వర అంటే ప్రధానమైన ప్రముఖమైన, లక్ష్మి అంటే సంపదకు నిలయం. ప్రధానమైన మనిషి మనుగడకి కావలసినటువంటి సకల సదుపాయాలను, సకల సంపదలను అమ్మవారు మనకు అందిస్తుంది. ఆ ఉద్దేశంతో శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ దేవాలయ ప్రాంగణంలో కూడా మాతృమూర్తులు, మహిళలందరూ కూడా వాయినాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నారు. ఇచ్చితినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ అని వాయినమని ఆ ఎదుటి వ్యక్తిలో ముత్తైదువులో వరలక్ష్మిని అమ్మవారిని దర్శించుకుంటూ ప్రతి వ్యక్తిలో కూడా నిగుడీకృతమై ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటూ ఆది పరాశక్తిగా భావిస్తూ ఈ వాయినం ఇవ్వడం జరుగుతుంది. ఇది మన హిందూ ధర్మంలో విశిష్టమైనటువంటి వరలక్ష్మి వ్రతం. ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం కన్నుల పండుగ భద్రకాళి దేవాలయంలో జరుగుతుంది. మెట్రో ఉదయం కెమెరామెన్ రమణాచారితో ఉల్లి వెంకట్, RCA.